మా ఇప్పుడే మూవీ అయితే కనుక రౌండ్ ఆఫ్ పనిష్మెంట్ మూవీ చూసిన తర్వాత ఓకే ఓకే అనిపించింది. సినిమాలో హీరో ఎవరో కాదు, డాంగ్లీ. ప్రభాస్ తో కూడా డాంగ్లీ యాక్టింగ్ చేస్తారని సోషల్ మీడియా దుమ్ము లేపుతున్నాకోవచ్చు. సౌత్ కొరియన్ ఒక గ్యాంగ్స్టార్ మూవీ అనుకోవచ్చు. మనం రోడ్లోకి వెళ్ళిపోతే కొన్ని గ్యాంగ్స్టార్లు ఉంటారు, ఆన్లైన్లో పడితే అవి చేసి అమ్మటం, అమాయకుల్ని చంపటం, పోలీసులు వాళ్ళని పట్టుకున్నారా లేదా అనేదే మూవీ స్టోరీ. మూవీ మొత్తం చూసిన తర్వాత నాకు ఓకే ఓకే అనిపించింది. ఈ మూవీ కొరియన్లో విడుదలై బ్లాక్ బస్టర్ వచ్చి ఇప్పుడు మన తెలుగులోకి అవైలబుల్గా వచ్చింది. ఈ మూవీ యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్, సెంటిమెంట్ సీన్స్, కామెడీ సీన్స్, స్క్రీన్ ప్లే ఇవన్నీ కూడా వర్కౌట్ అయినాయి అనుకోవచ్చు ఈ మూవీకి. ఈ మూవీని ఫ్యామిలీతో 100% వాచింగ్ చేయొచ్చు. గ్యాంగ్స్టార్ మూవీస్ మనం చాలానే చూసాం, కానీ ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. డాంగ్లీ యాక్టింగ్ విషయానికి వస్తే నిజం లైఫ్లోనే ఒక కరాటీ గురువు అలాంటిది సినిమాలో ఎలా చేశాడో చెప్పలేము, ఎందుకంటే అంత చాలా బాగా చేస్తాడు అనుకోవచ్చు యాక్టింగ్. డైరెక్టర్ చాలా మంచి మూవీస్ తీశాడు. ఈ మూవీ కూడా అనుకున్నంత రేంజ్ అయితే ఉందనుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ ఓకే ఓకే అనిపించింది. సెకండ్ హాఫ్ కాంచి అలా గ్రాప్ పెంచుకుంటూ క్లైమాక్స్ ఒక మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఒక అర్ధగంట సేపు వరకు ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ కి చాలా ప్రాణం పోసేయడం కోవచ్చు డైరెక్టర్. ఈ మూవీని చూడాలంటే తెలుసు కదా ఎక్కడ దొరికిందో పోయి చూడండి. మన ఛానల్ ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మన ఛానల్లో మంచి మంచి మూవీస్ చూస్తున్నాం, పోయి చూడండి.